ప్రవళిక గారు చెప్పండి. చాలామంది జాబ్ నోటిఫికేషన్స్ రాగానే ఈ జాబ్ అని, ఆ జాబ్ అని అప్లై చేస్తూ ఉంటారు. అలా కాకుండా వీళ్ళ డ్రీమ్ జాబ్‌ని ఎలా పొందాలంటారు? ఫస్ట్ మనం ఒక జాబ్‌కి అప్లై చేయాలి అనంటే కంపెనీస్ ఉండగానే మనం ఆ కంపెనీలో ప్రతి ఒక్క రోల్‌కి మనం సెట్ అవ్వం గదా! యెస్. సో, అందులో గూడా మళ్ళీ ఏ రోల్‌కి పర్టిక్యులర్‌గా రోల్‌కెళ్ళాలనుకుంటున్నాము. ప్రవళిక గారు చెప్పండి. చాలామంది జాబ్ నోటిఫికేషన్స్ రాగానే ఈ జాబ్ అని, ఆ జాబ్ అని అప్లై చేస్తూ ఉంటారు. తీరా జాబ్ రాకపోయేసరికి బాధపడుతూ కూర్చుంటారు. అలా కాకుండా వీళ్ళ డ్రీమ్ జాబ్‌ని ఎలా పొందాలంటారు? వందన నాకు తెలిసి గూడా చాలామంది నా దగ్గరకొస్తూ ఉంటారు. నేను ఎన్ని జాబ్స్ అప్లై చేసినా గూడా రిజెక్ట్ అవుతున్నాను. నాకు జాబ్స్ రావట్లేదు అనేసి. సో, నేను ఒక సింపుల్ క్వెషన్ అడుగుతాను నిన్ను. ఓకే. ఇప్పుడు నీకు జాబ్ చేయడం ఇష్టము. నీకు ఆ జాబ్ వస్తది. వర్క్ చేయడం వస్తది. బట్ సాలరీ తక్కువగా ఉంది. అప్పుడు నువ్వు ఎలా ఫీల్ అవుతావు? సాటిస్ఫాక్షన్ ఉండదు. ఓకే. నీకు సాలరీ బావుంది. హ్మ్. నీకు ఆ జాబ్ చేయడం వస్తది. బట్ నీకు నచ్చట్లేదు ఆ జాబ్ చేయడం. అప్పుడు ఎలా ఫీల్ అవుతావు? హ్యాపీనెస్ ఉండదు. ఓకే. ఆ జాబ్ చేయడం ఇష్టమే. పేఔట్స్ బావుంటాయి. సాలరీ బావుంటది. హ్మ్. బట్ నీకు ఆ జాబ్ చేయడం రాదు. అప్పుడు ఎలా ఫీల్ అవుతావు? అప్పుడేం జరుగుతది? ఐ థింక్ జాబే ఇవ్వరనుకుంటా. కదా! సో, ఇప్పుడు ఈ 3 మనకి డ్రీమ్ జాబ్ అనంటే మనకు వర్క్ చేయడము రావాలి. ఆ వర్క్ అంటే ఇష్టము ఉండాలి. ప్లస్ మనకి సాలరీ గూడా బావుండాలి. హ్మ్. అప్పుడే దాన్ని డ్రీమ్ జాబ్ అంటారు. హ్మ్. సో, ఈ మూడిట్లో ఏది మిస్ అయినా సరే దాన్ని డ్రీమ్ జాబ్ కింద కన్సిడర్ చేయము. అప్పుడు ఆర్గనైజేషన్స్‌కి కూడా బెనిఫిట్ ఉంటదనమాట. మన వర్క్ సాటిస్ఫాక్షన్ ఉంటది. ఆర్గనైజేషన్ కూడా సాటిస్ఫై అవుతది మనం చేసే వర్క్. సో, ఇట్లా మనం వర్క్ చేయాలి అనంటే ఫస్ట్ మనం ఒక జాబ్‌కి అప్లై చేయాలి అనంటే ఏ ఇండస్ట్రీ మనకి ఇంట్రెస్ట్ ఉంది. హ్మ్. ఫార్మాలో ఉందా? ఐటీలో ఉందా? లేదనంటే సమ్ అదర్ ఇండస్ట్రీస్ చాలా ఓకే. ఉంటాయి గదా! యెస్. యెస్. అసలు ఏ ఇండస్ట్రీలో మనకి ఇంట్రెస్ట్ ఉంది. హ్మ్. ఆ ఇండస్ట్రీలలో ఏ కంపెనీస్ ఆఫర్ చేస్తున్నాయి? ఏ కంపెనీస్ ఉన్నాయి? హ్మ్. అందులో మనకేంటంటే మనం మిడ్ లెవెల్ ఎళ్ళాలనుకుంటున్నామా? ఎంఎన్‌సీ ఎళ్ళాలనుకుంటున్నామా? లేదంటే స్టార్టప్ కంపెనీస్. ఓకే. ఈ మూడిట్లలో ఏ టైప్ ఆఫ్ కంపెనీస్‌కి ఎళ్ళాలనుకుంటున్నాము? కంపెనీస్ ఉండగానే మనం ఆ కంపెనీలో ప్రతి ఒక్క రోల్‌కి మనం సెట్ అవ్వం గదా! యెస్. సో, అందులో గూడా మళ్ళీ ఏ రోల్‌కి పర్టిక్యులర్‌గా రోల్‌కెళ్ళాలనుకుంటున్నాము. అందులో రెస్పాన్సిబిలిటీస్ ఏముంటాయి హ్మ్. అనేది మనం ఒకసారి చూసుకొని దీని మీద ఫిక్స్ అయ్యి మనం ఒకసారి ప్రిపేర్ అవుతే మన డ్రీమ్ జాబ్ కొట్టడానికి చాలా ఈజీగా ఉంటదనమాట. ప్రవళిక గారు ఇందాక మీరన్నట్టు పర్టిక్యులర్ జాబ్ రోల్ చూసేవారు ఎలాంటి స్కిల్స్ ఉండడం అంటే జేడీ చెక్ జేసుకోవడం అవసరం అంటారా? వందన కంపల్సరీ జేడీ చెక్ చేసుకోవాల్సి ఉంటది. మనం ఒక వేకెన్సీస్ వచ్చాయి. ఒక కంపెనీ వేకెన్సీ రిలీజ్ చేసింది అనంటే, వాళ్ళు పర్టిక్యులర్‌గా ఏ రోల్‌కి హైర్ చేస్తున్నారు? వాళ్ళ ఏ డిజిగ్నేషన్ ఇస్తున్నారు? దాని క్వాలిఫికేషన్ ఏంటి? అందులో ఇంకా వాళ్ళేమన్నా స్కిల్స్ చూస్తున్నారా? కంపెనీ లొకేషన్ ఏంటి? టైమింగ్స్ ఏంటి? ఇట్లాంటివన్నీ చెక్ చేసుకోవాలి. ఫ్రెషర్స్ హైర్ చేస్తున్నారా? లేదంటే ఎక్స్‌పీరియన్స్ హైర్ చేస్తున్నారా? అందులో చూసే సాఫ్ట్ స్కిల్స్ ఏంటి? హార్డ్ స్కిల్స్ ఏంటి? అనేది ఇవన్నీ చెక్ చేసుకోవాలి. ఇఫ్ ఇన్ కేస్ అది మనకి సూటబుల్ అవుతది, మనం అప్లై చేసుకోవచ్చు అంటే దెన్ వి కెన్ గో. ఇఫ్ నాట్ అనుకోండి అప్లై చేయకపోతేనే బెటర్. ఎందుకంటే రిజెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. సో, ఇట్లాంటి కేసెస్‌లో మనం జేడీని 1కి 2 సార్లు చూసుకొని మనకి సూటబుల్ అవుతది. ఓకే. మనకున్న స్కిల్స్‌కి మ్యాచ్ అవుతది అనుకున్నప్పుడు మనం అప్లై చేసుకోవచ్చు. ఓకే.